అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఫీజు రీయింబర్స్మెంట్పై వైసీపీ యువత పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం గేట్లు తోసుకుని లోపలికి వెళ్లి ఆందోళన తెలిపారు. వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోరుబాటులో వైసీపీ కార్యకర్తలు, నాయకులు భారీగా పాల్గొన్నారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఇప్పటి నుంచి ఇప్పటి వరకు దాన్ని కొనసాగించుకుంటూ ఏ ఒక్కరికి కూడా ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా ప్రతి ఒక్కరికి విడుదల చేసి 2024 ఎన్నికల ముందు వరకు ఆటంకం లేకుండా కొనసాగించుకుంటూ వచ్చిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ ప్రభుత్వం ఏం చేసింది అన్నది ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి. కనీసం బడ్జెట్లో కేటాయింపులకే సరిపోయింది తప్ప ఒక్క రూపాయి కూడా గడిచిన 9 నెలల కాలం నుంచి విడుదల చేయని పరిస్థితి. దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,40,00,000 మంది విద్యార్థులని నడి రోడ్డు మీద నిలబెట్టినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఈరోజు ఒక్కసారి మనం నిరుద్యోగుల గురించి మాట్లాడుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఎన్నికల ముందు అనేక హామీలు, నిరుద్యోగ భృతి ఇస్తాను, 20 లక్షల ఉద్యోగాలు కల్పించకపోతే ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి తీరా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక్క రూపాయి కూడా బడ్జెట్లో కేటాయించకుండా దాదాపు 9 నెలల కాలయాపన చేశారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే నారా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు ఏ విధంగా ప్రజలను మోసం చేశారో, ఏ విద్యార్థులను మోసం చేశారో, విద్యార్థుల తల్లిదండ్రులు మోసం చేశారో, అదేవిధంగా 2024 ఎన్నికల తర్వాత మరొకసారి ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేయబోతున్నారని ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాలి. ఒక్కసారి మేనిఫెస్టో, ఒక్కసారి ఈ విజన్ 2047 ఒకసారి మనం చూడాలి. ఎన్నికల హామీలనే అమలు చేయని వ్యక్తి 2047 విజన్ ఏ విధంగా సాధిస్తారనేది మేము అడుగుతూ ఉన్నాం. అందుకనే ఈరోజు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మాజీ మంత్రివర్యులు పినిపే విశ్వరూప్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మేమందరూ కూడా తరలి వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు, యువతకు అందరికీ అండగా నిలవాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ర్యాలీ తరలి వచ్చి గౌరవ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాం. తక్షణమే డిమాండ్లు ఏవైతే మీరు హామీలు ఇచ్చారో ఆ డిమాండ్లని నెరవేర్చాలని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.